బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా కనెక్టివిటీ రూట్ మ్యాప్ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా కనెక్టివిటీ ఉండేలా చూడాలని అన్నారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. అలాగే రోడ్లు, మెట్రో మార్గాల భూసేకరణ, అదేవిధంగా ఇతర అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హకీంపేట లేదా గచ్చబౌలిలో యంగ్ ఇండియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రతిపాదించారు. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా దాదాపు డజన్కు పైగా కోర్సులు ప్రవేశపెట్టాలని భావిస్తుంది ప్రభుత్వం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ రూట్ మ్యాప్ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా కనెక్టివిటీ ఉండేలా చూడాలని అన్నారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే రోడ్లు, మెట్రో మార్గాల భూసేకరణ, ఇతర అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలు, రూట్ మ్యాప్ సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హకీంపేట లేదా గచ్చబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రతిపాదించారు. స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైన్స్ సహా దాదాపు డజన్కు పైగా కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.